మరణాన్ని జయించడం వినడానికే అసాధ్యంగా అనిపిస్తోంది కదా. ఇది ఎప్పటికైనా మానవాళికి ఒక అంతుచిక్కని కల. కానీ మన ప్రాచీన పురాణాలు ఏం చెప్తున్నాయంటే మరణాన్ని నిజంగానే ఓడించిన 7గురు వ్యక్తులున్నారట. ఈనాటి మన ఈ ఎక్స్ప్లెయినర్లో సత్యయుగం నుంచి ఇప్పటి కలియుగం వరకు జీవిస్తూనే ఉన్న ఆ సప్త చిరంజీవుల రహస్యాలను మనం పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. జీవన మరణ చక్రాలను దాటేసిన ఈ 7గురు ఇప్పటికీ మన భూమిపైనే తిరుగుతున్నారని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. దీనికి చారిత్రక ఆధారాలు కూడా లేకపోలేదు. మహమ్మద్ ఘోరీతో యుద్ధ సమయంలో పృథ్వీరాజ్ చౌహాన్ అడవిలో ఒక వృద్ధుడిని కలవడం, అలాగే తులసీదాసుకు స్వయంగా ఒక చిరంజీవి రామాయణాన్ని వివరించడం లాంటి సంఘటనలు ఈ వాదనకు చాలా బలాన్నిస్తున్నాయి. అయితే వేలాది సంవత్సరాలుగా వీరు భూమిపై ఉండి ఎవరికోసం వేచిచూస్తున్నారు? అసలు వాళ్ల అదృశ్య ఉనికి వెనకనున్న ఆ అతిపెద్ద రహస్య ఉద్దేశం ఏమై ఉంటుంది? ముందుగా ఆ 7గురు లెజెండరీ వ్యక్తులు ఎవరో మనం వేగంగా పరిశీలిద్దాం. సరే, ఒక్కసారి ఈ జాబితా వైపు చూద్దాం. సప్త చిరంజీవుల పేర్లు, వారు ఏ ఇతిహాసాలకు చెందినవారు, వాళ్లు అసలు ఎలా చిరంజీవులయ్యారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, విభీషణుడు, వేదవ్యాసుడు, బలిచక్రవర్తి మరియు కృపాచార్యుడు, వీళ్లే ఆ 7గురు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన పాయింటేంటంటే ఇందులో కొందరు దేవుళ్ల ఆశీర్వాదంతో అమరత్వాన్ని పొందితే, ఒకరు మాత్రం అత్యంత భయంకరమైన శాపం కారణంగా చిరంజీవిగా మారాల్సొచ్చింది. సరే, మొదటగా దైవిక శక్తులు, అపారమైన బలమున్న మొదటి 2 రక్షకుల గురించో మనం మాట్లాడుకుందాం. రామాయణంలో అందరికీ ఎంతో ఇష్టమైన పాత్ర హనుమంతుడిదే కదా. శివుని 11వ అవతారంగా భావించే హనుమంతుడు సీతాదేవి శోకాన్ని తీర్చినందుకు ఆమె ద్వారా, అలాగే చిన్నప్పుడు ఇంద్రుడి వజ్రాయుధ దెబ్బకు గురైనప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడి ద్వారా ఈ బ్రహ్మాండం ఉన్నంతవరకు చిరంజీవిగా ఉండేవరాన్ని పొందాడు. రామాయణంలోనే కాకుండా మహాభారత యుద్ధంలో భీముడికి మార్గనిర్దేశం చేయడం దగ్గర్నుంచి కలియుగంలో తులసీదాసుకు స్వయంగా రామాయణాన్ని వివరించడం వరకు ఆయన ఉనికి మనకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఇక రెండవ వ్యక్తి మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు. స్వయంగా శివుడి దగ్గరే కలరిపయట్టు అనే ప్రాచీన యుద్ధ విద్యను నేర్చుకున్న గొప్ప యోధుడాయన. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడులాంటి మహావీరులందరికీ గురువైన ఈయన విష్ణుమూర్తి ఆఖరి అవతారం కోసం మహేంద్ర పర్వతంపైన దీర్ఘ తపస్సు చేస్తూ వేచి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ చిరంజీవులందర్లో ఒకరి కథ మాత్రం చాలా భిన్నంగా, కాస్త చీకటిగా ఉంటుంది. అదే అశ్వత్థామ శాపం. ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ మహాభారతంలో ఒక గొప్ప యోధుడనడంలో సందేహం లేదు. కాని కురుక్షేత్ర యుద్ధంలో నిద్రపోతున్న ఉపపాండవులను కిరాతకంగా చంపడం, ఆ తర్వాత అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం లాంటి దారుణమైన, క్షమించరాని చర్యలకు పాల్పడ్డాడు. దీనికి తీవ్రంగా ఆగ్రహించిన శ్రీకృష్ణుడు కలియుగాంతం వరకు రక్తం కారుతున్న గాయాలతో కుష్ఠురోగిలా అడవుల్లో అత్యంత హీనంగా బతకమని ఒక భయంకరమైన శాపాన్నిచ్చాడు. అక్షరాలా ఇది నరకంతో సమానమైన అమరత్వం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ 2 వ్యతిరేక ధృవాల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం. ఒకవైపు హనుమంతుడు ధర్మాన్ని రక్షించినందుకు ఎంతో సంతోషకరమైన అమరత్వాన్ని బహుమతిగా పొందాడు. మరోవైపు చూస్తే అశ్వత్థామ అధర్మానికి పాల్పడినందుకు అత్యంత బాధాకరమైన, రక్తంతో కూడిన అనంతమైన శిక్షను అనుభవిస్తున్నాడు. మనం చేసే పనులను బట్టే ఫలితం ఉంటుంది అనడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. సరే, ఈ క్రమంలో అపారమైన ధర్మానికి మరియు లోతైన ప్రాచీన జ్ఞానానికి ప్రతీకలుగా నిలిచే తదుపరి 2 వ్యక్తుల గురించి తెలుసుకుందాం. రావణాసురుడి తమ్ముడైనప్పటికీ పరస్త్రీని అపహరించడం ఘోరమైన అధర్మమని నిర్భయంగా ఎదురుతిరిగినవాడు విభీషణుడు. ఆయన ధర్మనిష్టకు మెచ్చి రాముడు లంకాధిపతిగా పట్టాభిషేకం చేసి ప్రజలను ధర్మబద్ధంగా పాలించమని చిరంజీవి వరాన్నిచ్చాడు. అలాగే వేదాలను విభజించి మహాభారతాన్ని మన కళ్లకు కట్టినట్లు రచించిన కృష్ణద్వైపాయనుడు, అంటే మన వేదవ్యాసుడు, ప్రాచీన వేదజ్ఞానాన్ని రాబోయే ఎన్నో తరాలకు భద్రంగా అందించడానికి ఆయన అమరుడిగా నిలిచిపోయాడు. ఇక మిగిలిన ఆ 2 చిరంజీవులు ఎవరో చూద్దాం. వీళ్ళు అంతులేని దానగుణానికి మరియు చెక్కుచెదరని విశ్వాసానికి ప్రతీకలు.
అసురులకు రాక్షసులకు రాజైనప్పటికీ బలిచక్రవర్తి ఎంతో దయ కలిగినవాడు. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తికి తన సర్వస్వాన్ని దానం చేసి పాతాళానికి వెళ్లిన బలిచక్రవర్తి అపారమైన దానగుణానికి మెచ్చి ఈ సృష్టి ఉన్నంతవరకు చిరంజీవిగా ఉండే వరం లభించింది. మరోవైపు చూస్తే కౌరవులు మరియు పాండవుల ఆదిగురువైన కృపాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో 60,000 మంది సైన్యంతో పోరాడినా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సత్యం, ధర్మం, నీతిని ఏమాత్రం వదలకుండా ఉన్నందుకు కృష్ణుడిచేత చిరంజీవత్వాన్ని పొందాడు. ఇప్పుడు మనం అసలైన అత్యంత ఉత్కంఠభారితమైన ఘట్టానికి చేరుకున్నాం. అదేంటంటే ఈ 7గురు అసలు వేలాది సంవత్సరాలుగా భూమిమీద ఎందుకు జీవించి ఉన్నారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏమిటంటే ఈ సప్త చిరంజీవులు భూమిపై ఏదో లక్ష్యం లేకుండా అలా తిరగడం లేదు. కలియుగాంతంలో అధర్మాన్ని అంతం చేయడానికి వచ్చే విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కీ కోసం వీరంతా ఒక సజీవ వారధిలా వేచిచూస్తున్నారు. అవును, కల్కీకి పరశురాముడు యుద్ధ విద్యలు నేర్పే గురువుగా ఉంటాడు. వేదవ్యాసుడు కోల్పోయిన వేద జ్ఞానాన్ని మళ్లీ అందిస్తాడు. ఇక హనుమంతుడు మరియు విభీషణుడు ఆ మహాసంగ్రామంలో ముఖ్యమైన సహాయకులుగా నిలుస్తారు. వీరందరి అంతిమ లక్ష్యం ఒక్కటే, చెడును అంతం చేసి కొత్త యుగాన్ని స్థాపించడంలో కల్కికి సహాయపడటమే. ఇక ముగింపుకొస్తే మన కలియుగం అత్యంత అంధకారంలోకి ప్రవేశించినప్పుడు పురాణాలు చెప్తున్నట్లు ఆ కల్కి అవతారం నిజంగానే ఈ 7గురు చిరంజీవులను కలవడానికి వస్తుందా? వేలాది సంవత్సరాలుగా కంటికి కనిపించకుండా మన చుట్టూనే ఉన్న ఈ లెజెండరీ శక్తులు ఒక కొత్త యుగానికి నాంది పలకబోతున్నాయా? ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా సప్త చిరంజీవుల ఉనికి వెనుక ఉన్న లోతైన అర్థం మనందరికీ స్పష్టమైందనే ఆశిస్తున్నాను. Like, share, subscribe, explore, learn, grow in Telugu.